ఆ రోజుల్లో పసిపిల్ల ఏడుస్తూ ఉంటే అమ్మ ఒళ్ళో పెట్టుకుని ఏదో లాలిపాట పాడేది. ఈ లాలిపాటలు తరంగా ఆండ్రాయిడ్ మొబైల్ వాళ్ళకి ఇవ్వాలి. ఆండ్రాయిడ్ మొబైల్ ఇవ్వాలా. ఈ ఫాస్ట్ ఫుడ్ ఈ బయట ఏదో ఆ పనులో గుడ్డు పెట్టడం, బర్గర్, ఇవ్వడం, అందులో ఏమి కలిపింటారు, అందులో ఏమి చేసి ఉంటారు, ఇది బిడ్డలకు పాయిజన్ అయిపోయింది ఈరోజు. మొన్న నా అనుభవంలో ఒకటి జరిగింది. అబ్బాయి కోకోకోలా తాగి అక్కడ పెట్టాడు. వాళ్ళ మామ మామిడి పండు ఇవ్వగానే మామిడి పండు తిన్నాం. 6 గంటలు అబ్బాయి చనిపోయాడు. మామిడి పండు తిన్న తర్వాత కోకోకోలా తాగకూడదు, కోకోకోలా తాగిన తర్వాత మామిడి పండు తినకూడదు. విడివిడిగా తింటే ఏమి కాదు. తిండికి 4 గంటలు వ్యవధి ఉండాలి. ఎందుకంటే ఈరోజు చిన్నపిల్లలకి ఇలా చేస్తున్నారు తల్లులు. ఈ వీడియో ద్వారా మీకు జ్ఞానోదయం కావాలా. సో ఇలా సబ్జెక్టుకి వస్తే ఎనర్జీ లేని ఫుడ్ పెడుతున్నారు తల్లులు. 12కి పండుకోవడం, ఒక పక్క పిల్లలు, ఒక పక్క భర్త, ఈమె, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫోన్. ఆ రోజుల్లో 8, 9 అయిందంటే తలుపు గడి పెడుతున్నారు యువకులు. ఈరోజు 1 గంటనే గడి పెట్టరు. దేనికంటే ఆండ్రాయిడ్ వచ్చేసింది కదా. దీనివల్ల ఈ పిల్లల జీవితం నాశనం అవుతుంది. ఆ కళ్ళు రెటీనే దెబ్బతిని ఇట్లా చెప్పుకుంటూ పోతే మనం ఎన్నో చెప్పుకోవచ్చు. కానీ మనకి పరిష్కారం కావాలా. వీటి కోసం ఏం చేయాలి మనం? నానేసి పొట్టు తీసిన బాదాం పప్పు 100 గ్రాములు తీసుకోవాలా. నానేసి పొట్టు తీసిన ఎండిన బాదాం పప్పు 100 గ్రాములు, 100 గ్రాములు కండ చక్కెర మిసిరి, 100 గ్రాముల సోంపు, 3 విడివిడిగా పౌడర్ చేయండి. ఒక కంటైనర్లో భద్రపరచండి. ఇది నెలకు ఒకసారి తయారు చేసుకోవాలా. 3 నెలలకి 4 నెలలు చేసుకోండి. ఎక్స్పెక్టెడ్ గాజు కంటైనర్లో భద్రపరచాలా. ప్లాస్టిక్ డబ్బాలో పెట్టకూడదు, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఉదయం లేవగానే 1 స్పూన్ అలా పాలలో కలిపి ఇవ్వండి. 10 రోజుల్లో అద్భుతమైన రిజల్ట్. 3 నెలల్లో మీరు వాడండి, కళ్ళజోడు తీసేస్తారు. ఇది వాస్తవం. బాదము నానబెట్టి మొలకెత్తి మొలక అనేది వస్తుంది. మొలకెత్తింది కాదండి. నానేసిన బాదం 100 గ్రాములు, ఎండిన తర్వాత 100 గ్రాములు, బాదం 100 గ్రాములు, సోంపు 100 గ్రాములు, సోంపు 100 గ్రాములు, నేరుగా కండ చక్కెర 100 గ్రాములు, 3 విడివిడిగా పౌడర్ చేసి ఒక డబ్బాలో భద్రపరచండి. ఆ మూడింటిని మళ్ళీ పొద్దున్నే పాలలో, గోరువెచ్చని పాలల్లో కలిపేసుకొని అందరూ తాగండి. ఒకవేళ డయాబెటీస్ గలవానికి ఈ ప్రాబ్లం ఉంటే తాటి బెల్లం కలపండి. అద్భుతంగా పనిచేస్తుందండి. కంటికి ఇది సూపర్గా పనిచేస్తుంది. నేరుగా పాలల్లో ఈ 3 కలిపితే చప్పగా ఉందని కొంత బెల్లం కానీ పంచదార వేసుకోవచ్చా సార్? పంచదార వేయకూడదమ్మా. ఇక్కడ కలకండ కలపండి. పంచదార అనే దాంట్లో విషపూరితమైన సల్ఫర్ కలుస్తుంది. సల్ఫర్ అంటే గంధక రసాయనం. సో ఇక్కడ మనకి క్లియర్ కాషన్ ఏంటంటే రోజులో పంచదారని ఆపండి, బహిష్కరించాలి. ఊర్లోకి రాకూడదు, ఇంట్లోకి రాకూడదు పంచదార. ఆ రోజుల్లో ఎంత బెల్లం కాఫీలు మాకు మేము రైతులు పల్లెటూరులో ఎంత బెల్లం తిన్న వాళ్ళమే. ఇప్పటికి మా ఇంట్లో బెల్లం ఉండదండి, తాటి బెల్లమే. చక్కగా కాఫీ ఒకవేళ ఇష్టం ఉంటే కనుక బెల్లం కాఫీ తాగితే మంచిది. నేను 4 తాగుతాను, చాలా తాగలేదు, జస్ట్ 5-6 తాగేస్తాను నేను. అవునా? గెస్ట్ వస్తారు, వాళ్ళకి ఇస్తే నేను తాగుతాను వాళ్ళతో పాటు. పేషెంట్లు వస్తారు కొంతమంది, గురుగారు అంటే ఇస్తాం. మానవ జీవితంలో అన్ని తిని ఆరోగ్యంగా ఉండాలంటే త్వరగా నిద్రపోండి, త్వరగా నిద్ర లేవండి, తగినంత వ్యాయామం చేయండి, అంతే. ఈ చిట్కా బాదం, సోంపు, కండ చక్కెర ఈ 3 కలిపి పౌడర్ చేసి వస్త్రగాలం చేసి ఈ బుడ్డమ్మలకి అలా పాల్లో కలిపి తాపామా సమస్య ఉండదు. త్వరగా నిద్ర వచ్చేస్తుంది, త్వరగా నిద్ర లేస్తారు, ఎనర్జీ వస్తుంది, జ్ఞానం పెరుగుతుంది, జ్ఞాపక శక్తి అద్భుతంగా పనిచేస్తుంది. చాలా పనిచేస్తుందమ్మా. సరస్వతి ఆకు తర్వాత సార్ మొండిగా కొంతమంది పిల్లలు ఈ మధ్య కాలంలో పాలు బాగా నచ్చట్లేదు అని అంటున్నారు. వాళ్ళకి ఎలా ఇవ్వచ్చు అంటారు? పాలు కొంతమందికి పడదు, నాకు పాయసం పెట్టేయండి, పాయసంలో చేసి అంతే, పాయసం కలిపిచ్చేసేయండి అంతే. నీళ్ళల్లో కూడా తాగొచ్చు? తాగరాదు, మోషన్స్ అవుతాయి. ఓకే. ఎందుకంటే ఇక్కడ పాలలో తీసుకుంటే పాలలో అద్భుతమైన కాల్షియం. ఇక పసిపిల్లడు బొడ్డుగాడు అమ్మ పక్కలో పనుకుంటాడు పిల్లప్పుడు, వానికి అంత బలం వచ్చి వాడు అనాలంటే ఎక్కడ బలం వానికి? ఏమి తినడు. తల్లికి ఆహారం పెడతారు, ఆ తల్లి దగ్గర పాలు తాగి బొడ్డోడు కేకలు వేసేస్తాడు. కాబట్టి తల్లి పాలలో ఉండే కాల్షియం
ఆ తర్వాత ఈ పాలల్లో ఉండే అద్భుతమైన అమృతం ఎక్కడ లేదు. పంచామృతంలో పాలు పాత్ర చాలా గొప్పది. పాలు మంచివి. సరే, వీటి వల్ల కొంతమంది పిల్లలు అన్ని రకాల ఆహారాలు కూడా తీసుకోరు కదా, తీసుకునే అవకాశం ఉంటుందా? లేకపోతే తీసుకుంటారు. మనం తింటే వాళ్ళు తింటారు. అరే నువ్వు తినరా అంటే వద్దు మమ్మీ అంటాడు, అమ్మ తింటా అంటే అబ్బాయి తినేస్తాడు. తండ్రి చేసే కొడుకు ఆచరిస్తాడు కదండి. తనయుడు దుష్టైనా తండ్రి తప్పు, తనయుడు దుష్టైనా తండ్రి తప్పు, కూతురు చెడుగైనా మాత తప్పు. ఫస్ట్ తల్లి చేస్తే పిల్ల నేర్చుకుంటుంది. ఇది మన ప్రాచీన ఒక గ్రంథ సేకరణ చేసినాను కాబట్టి ఈరోజు ఇన్ని చిట్కాలు ఆర్గాన్గా మీకు చెప్తున్నా.